హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం పచ్చిరొయ్యలు అయితే ఇలా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బెండకాయలు మనం ఇలా పొడవుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక టమాటా అయితే కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర తీసుకొని మసాలా చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకుని అందులోంచి రసం తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకున్న తర్వాత అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, పసుపు అయితే కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పుని అయితే వేసాను. మీ దగ్గర సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయలు ముందుగా మనం తీసుకున్నాం కదండి. ఇవి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి లేదో చూద్దాం. చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం. టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదండి, టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే కుక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరోసారి ఈ ఆనియన్స్ని అయితే మంచిగా కలుపుకుందాం. చూసారు కదండి, ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేశాను ఫ్రెండ్స్. మరి హైలో పెట్టేసి చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే కర్రీస్ మనం ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే తొందరగా అంటే లేట్ అవుతుంది, కానీ కాకపోతే ఏంటంటే ఇలాగా మనం నిదానంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం పచ్చిరొయ్యలు వేసుకొని వీటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, పచ్చిరొయ్యల నుంచి వాటర్ అయితే సపరేట్ అయ్యింది. పచ్చిరొయ్యలు కూడా ఎక్కువసేపు ఏమి మనం కుక్ చేయక్కర్లేదండి, తొందరగానే కుక్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్లు కారం అయితే వేసాను. మీ టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కారం అంతా కూడా ఈ పచ్చిరొయ్యలకి, ఆనియన్స్కి పట్టేటట్టు అయితే మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అయితే మనం మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనం దీన్ని మరోసారి కలిపేసుకొని, చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయినాయి. మొత్తం మనం వేసిన ఆనియన్స్ అలాగే మసాలా అంతా కూడా బాగా రొయ్యలకు పట్టింది. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా మనం రసం తీసుకొని పెట్టుకున్నాం కదండి, చింతపండు రసం ఏదైతే ఉందో ఆ రసం వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పులుపుకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఒక 1/2 glass వాటర్ అయితే వేసాను. మొత్తం అంతా మరోసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువైంది అనిపించింది, నేనైతే మరి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకుందాం. చూసారు కదా, బెండకాయలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మనం సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 10 minutes అయితే మనం బాయిల్ అవ్వనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, బెండకాయలు తొందరగా కుక్ అయిపోతాయి. ఆల్రెడీ మనం రొయ్యలు ముందుగా మసాలాలో అయితే కుక్ చేసాం కాబట్టి బెండకాయలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదండి, మొత్తం అంతా కూర అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఉడికిపోయినాయి బెండకాయలు కూడా. ఇప్పుడు మనం పైన కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చేసిన కర్రీ అండి. ఇది మాత్రం పల్లెటూరులో ఇప్పటికీ చేసుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.